మిత్రమా, నీ శరీరం లేచి నిలబడ్డానికి సహకరించని రోజు, నీ చేతులతో నీరు కూడా తాగలేని రోజు, నీ కాలు ఒక్క అడుగు కూడా వెయ్యలేని రోజు, నీ పనులకు ఇంకొకరిపై ఆధారపడిన రోజు, నీ భావాన్ని నీ నోటితో పలకలేని రోజు, నీ నిస్సహాయ స్థితికి నీకే జాలి కలిగిన రోజు, నీ జీవితంలో ఏం చేశావో, ఏం సాధించావో, ఏం పోగొట్టుకున్నావో నీకు స్పష్టంగా తెలిసిపోతుంది మిత్రమా. కానీ అప్పటికే అంతా చేజారిపోయి నీ తప్పు సరిదిద్దుకునే అవకాశం కూడా ఉండదు. కాబట్టి అన్నీ బాగున్నప్పుడే ఆత్మజ్ఞానం తెలుసుకో మిత్రమా. మిత్రమా, సైలెంట్గా ఉండేవారితో, ఆలోచించి మాట్లాడే వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ సైలెంట్ ఆలోచన వెనుక ఏ అగ్నిపర్వతం దాగి ఉందో. అవునా, ఒకటి గుర్తించుకో మిత్రమా, మనసు పెట్టి ఆలోచిస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మనసు పెట్టి పనిచేస్తే పనిలో విజయం చేకూరుతుంది. మనసు పెట్టి చదివితే మనిషికి ఆ చదువు వంటబడుతుంది. మనసు పెట్టి పూజ చేస్తే ఆ పూజకు సార్థకత వస్తుంది. మనసుతో చేసే పనులు ఇంత మంచివైనప్పుడు మనసుతో చూసే మంచితనానికి కాక కళ్ళతో చూసే ఆడంబరాలకు విలువెందుకిస్తారు? కాస్త ఆలోచించు మిత్రమా. జీవితంలో ఏది కోల్పోయినా పర్లేదు, కానీ ఇంకొకరి కోసం మనల్ని మనం కోల్పోకూడదు మిత్రమా. ఎందుకంటే మన ఇష్టాలు ఏంటనేది మనకి మాత్రమే తెలుసు. కాబట్టి ఇంకొకరి కోసం మనల్ని మనం వదిలేస్తే చివరికి నీ గమ్యం ఏంటనేది నీకే తెలియకుండా పోతుంది మిత్రమా. మిత్రమా, నాకు ఒకరు అడిగారు, నీ వాళ్ళు ఎవరు అని. అప్పుడు నవ్వుతూ ఇలా అన్నాను, కాలం అని. అది సరిగ్గా ఉంటే అందరూ నా వాళ్ళే, లేకపోతే ఎవరూ లేరు కాదంటారా? ఆవేశంతో ఆపలేని క్షణికుద్రేకంలో మనం చేసే చిన్న తప్పు జీవితాన్ని మార్చేస్తుంది మిత్రమా. అంతవరకు కాపాడుకున్న నైతిక విలువలన్నీ కూడా అగాధంలోకి నెట్టేస్తుంది. కొంచెం ఆలోచించి అడుగు వేయాలి. మాట్లాడే మాట, చేసే చేతలో ఇతరులను నొప్పించకుండా జాగ్రత్త పడుతూ విలువైన నీ జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని అందంగా మలుచుకోవాలి మిత్రమా. కోరుకున్నది దొరకనంతకాలం మనిషి వెంటపడుతూనే ఉంటాడు. దొరికాక ఇక దానిని అస్సలు పట్టించుకోడు. అది ఏదైనా కానివ్వండి మిత్రమా. అరిస్తే గెలిచినట్టు కాదు, మౌనంగా ఉంటే ఓడినట్టు కాదు. సమయానికి తగ్గట్టుగా ఉండడమే మనిషి యొక్క గొప్ప లక్షణం కాదంటారా? ఒక చెట్టు నుంచి గుణాన్ని గ్రహించండి, ఆకుల నుంచి మార్పులను గమనించండి, వేళ్ళ నుంచి విలువలను నేర్చుకోండి మిత్రమా. మిత్రమా, జీవితంలో కొన్ని సంఘటనలు జరగడం మంచిదేమో. కొందరి నిజ స్వరూపాలు, మనస్తత్వాలు బయటపడతాయి. మొదట అవి బాధని ఇచ్చినా సరే జీవితాంతం పడాల్సిన బాధని దూరం చేస్తాయి కాదంటారా మిత్రమా? నిజానికి అబద్ధానికి తేడా ఏంటో తెలుసా మిత్రమా? నువ్వు చెప్పిన అబద్ధాన్ని నువ్వే పదే పదే రక్షిస్తూ ఉండాలి, కానీ నిజం మాత్రం నిన్ను ఎల్లప్పుడూ కూడా రక్షిస్తూ ఉంటుంది మిత్రమా. దేవుడు ఆలస్యం చేసినా న్యాయమే చేస్తాడు, అన్యాయం అస్సలు చేయడు. ఆలస్యం వెనుక ఎన్నో అద్భుతాలు ఉంటాయి మిత్రమా. అది నువ్వు గమనించాలి. అపార్థం కలిగినప్పుడే బంధం బలపడుతుంది. ఏడుపు పరిచయమైనప్పుడే నవ్వు విలువ తెలుస్తుంది మిత్రమా. కష్టాన్ని ఎదురిస్తేనే సంతోషం మన వశమవుతుంది. బాధ ఉన్నప్పుడే భవిష్యత్తు బాధ్యతగా మారుతుంది. సమస్య తలెత్తినప్పుడే మన సామర్థ్యం బయటపడుతుంది మిత్రమా. అవునా? మూర్ఖులతో వాదన బోర్లించిన కుండపై నీళ్లు పోసినట్లు నీరును ఎంతసేపు పోసినా చుక్క నీళ్లు కూడా లోపలికి వెళ్ళవు. అలాగే మూర్ఖుడితో ఎంతసేపు వాదించినా ఫలితం శూన్యమని తెలుసుకో మిత్రమా. ఒకటి గుర్తించుకో మిత్రమా, మహానటులు ఎక్కడో ఉండరు. మన స్నేహితుల రూపంలో, బంధువుల రూపంలో మన మధ్యనే తిరుగుతూ ఉంటారు. వీళ్ళ నటనకి ఎన్ని నంది అవార్డులు, ఎన్ని ఆస్కార్ అవార్డులు ఇచ్చినా సరే తక్కువే మిత్రమా. అందుకే కాస్త జాగ్రత్తగా ఉండు. కోల్పోయిన వాటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఉన్న వాటిని కూడా కోల్పోవలసి వస్తుంది.
కొమ్మ నుంచి రాలిపోయిన పువ్వులు మళ్ళీ అతుక్కోకపోవచ్చు, కానీ కొమ్మ బలంగా ఉంటే మళ్ళీ పూలు పూయొచ్చు కదా. మిత్రమా, కఠినమైన మనసు వెనుక సరళమైన హృదయం ఉంటుంది. కోపంగా అనే మాట వెనుక బాధ్యతతో కూడిన ప్రేమ ఉంటుంది. కానీ వాటిని ఎవ్వరూ కూడా గుర్తించరు మిత్రమా. ఒకటి గుర్తించుకో మిత్రమా, బంధాలు నిలవాలంటే మనలో క్షమించే గుణం ఉండాలి. బంధుత్వాలు కావాలనుకుంటే ఒకరిపై ఒకరికి గౌరవం ఉండాలి. ప్రేమలు కావాలనుకుంటే ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి. నలుగురితో కలిసి ఉండాలి అంటే చిన్ని నవ్వుతో పలకరింపులు ఉండాలి. ఏది నిర్లక్ష్యం చేసినా సరే బంధంలో బలం లేకుండా పోతుందని గుర్తించుకో మిత్రమా. నిర్ణయం తీసుకున్నాక దారి ఎలా ఉన్నా సరే గమ్యం చేరవలసిందే. కాబట్టి నిర్ణయం తీసుకునే ముందే కాస్త ఆలోచించిన మిత్రమా, ఏది మంచో ఏది చెడు అని. మిత్రమా, అర్థం చేసుకునే మనసు, క్షమించే గుణం, చెయ్యి నందించే స్నేహం, ఓదార్చే హృదయం, ఇవి మన జీవితానికి నిజమైన ఆస్తులు కాదంటారా? ప్రయత్నం నీ ధర్మం మిత్రమా, ఫలితం దైవ నిర్ణయం, పరిస్థితులు కాల నిర్ణయం, ఎదుర్కోవడం నీ మనోధైర్యం మిత్రమా. మనసుని నిత్యం గాయపరిచే వారితో కలిసి ఉండడం కంటే ఒంటరిగా ఉండడం చాలా మేలు కాదంటారా? జీవితంలో విసిగిపోయిన ఆడది జీవోత్సవంలా ఇంకా బ్రతుకుతూ జీవితంతో పోరాడుతూ ఉందంటే అది తన కడుపున పుట్టిన బిడ్డల కోసం మాత్రమే అయ్యుంటుంది. అవునా? ఒకటి గుర్తించుకో మిత్రమా, అదృష్టం అంటే అందం, ఐశ్వర్యం, ఆస్తి ఉన్నవాళ్ళు కాదు, మన జీవితంలోకి రావడం కాదు, అర్థం చేసుకునే వాళ్ళు రావడం నిజమైన అదృష్టం మిత్రమా. డబ్బు అనేది గజం స్థలం కోసం అన్నదమ్ముల్ని విడదీస్తుంది, తులం బంగారం కోసం అక్క చెల్లెల్ని విడదీస్తుంది మిత్రమా. 3 అంగుళాల నోటు 6 అడుగుల మనిషిని అవలీలగా ఆటాడిస్తుంది కాదంటారా? మిత్రమా, ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఒక వ్యక్తి తప్పకుండా ఉంటారు. వారిని పొందలేరు, వదులుకోనూ లేరు, వారితో మాట్లాడలేరు, కానీ మర్చిపోలేరు, కలుసుకోలేరు, అయినా తన జీవితం నుంచి వెలివేయలేరు. అవునా? ఏదైనా సరే మనది కాదని తెలిసాక ఎంత దూరంలో ఉంటే అంత మంచిది మిత్రమా. వెలకట్టలేని బంధమైనా లేదంటే విలువైన వస్తువైనా మనది కాదని తెలిసాక ఆశపడ్డం అవివేకం మిత్రమా. గుణం గుడ్డిది, ఆలోచనలు అవిటివి అయితే ఎన్ని పూజలు పునస్కారాలు చేసినా దేవుడు అస్సలు మెచ్చడు కాదంటారా? కన్నీటి రుచి తెలుసా ఎలా ఉంటుందని నన్ను అడిగితే, కళ్ళకు చెప్పగా, నాలుకకు ఉప్పగా, గుండెకు బరువుగా, ఎదుటివారికి లోకువుగా, నలుగురికి నవ్వుగా, మనసుకి భారంగా ఉంటుంది. అవునా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.